నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వన్ డే ఛానల్. ఈ రోజు నుంచి మనం అర్థమెటిక్ని ఇంగ్లీష్ మీడియంలో డిస్కస్ చేయడం మొదలెడుతున్నాం. ఇంగ్లీష్ మీడియంలో డిస్కస్ చేయడం ఎందుకంటే అందరూ కూడా తెలుగు మీడియంలో ఆ వర్డ్స్ అర్థం కావట్లేదు సార్, ఆ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు, ప్లీజ్ సార్ కొంచెం ఇంగ్లీష్ మీడియం చేయండి, క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో చెప్పండి సార్ అన్నారు. సో ముందే చెప్పాను, అర్థమెటిక్ అనేది తెలుగులో అయిపోయిన తర్వాత మనం ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేసుకుంటామని. ఈ రోజు నుంచి మనం అర్థమెటిక్ని ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్గా స్టార్ట్ చేసే ముందు సిలబస్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అర్థమెటిక్ అనేది మీరు ఎటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే అది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే నువ్వు అసలు ఆ జాబ్కి ఎలిజిబుల్లా కాదని పక్కన పెడితే అసలు నువ్వు కాంపిటేటివ్ చదవగలవా లేదా అని చెప్పే ఒక ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే ఇది ఒక 25% తీసుకుంటుంది. అంటే ఒక ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకున్నా, ఒక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా, ఒక ఆర్ఆర్బీ తీసుకున్నా, ఒక బ్యాంక్ తీసుకున్నా, లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏది తీసుకున్నా, లేదా ఒక గవర్నమెంట్ ప్రైవేట్గా మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేటికి కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, ఇలా సచివాలయం, ఇలాంటి ఏ జాబ్ తీసుకున్నా అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి నువ్వు అప్లికేషన్ పెట్టావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు అర్థమెటిక్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని చెప్పడం. అంత ఇంపార్టెన్స్ ఉన్న అర్థమెటిక్లో సిలబస్ ఏముంటుంది, అట్లా ఏం డిస్కస్ చేయాలి, ఏది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది లైట్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డే నుంచి పూర్తిగా క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అర్థమెటిక్ మొత్తం మీద నాకు తెలిసి ఈ 13 చాప్టర్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి సార్ నువ్వు చెప్పినా ఆ 13 కూడా ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఈ 13లో వచ్చేస్తాయి. ఏంటంటే ఫస్ట్ పిల్లర్ అంటే ఒక అర్థమెటిక్కి మొత్తానికి ఫస్ట్ పిల్లర్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. అంటే ఎందుకు పిల్లర్ అని చెప్పాల్సి వచ్చిందంటే వితౌట్ రేషియో ప్రపోర్షన్ అంటే ఒక చాప్టర్ తెలియకుండా నువ్వు చాలా చాప్టర్స్ని అసలు డిస్కస్ చేయలేవు. ఒకవేళ ఆ సమస్యని నీకు తెలిసినా సరే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తామంటే మళ్ళీ రేషియో ప్రపోర్షన్ అంటే ఫండమెంటల్ అనమాట. అంటే ఒక అర్థమెటిక్కి ఫండమెంటల్ ఏంట్రా అని చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఏం చెప్పొచ్చమ్మా, రేషియో అండ్ ప్రపోర్షన్స్. అదొకటి ఫండమెంటల్ కింద వదిలేడు. ఏదైనా ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అనేదాన్ని నేను ఒక 50 కాదు కానీ ఒక 30 మార్క్స్కి అనుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మార్క్స్ కనుక అర్థమెటిక్ నుంచి వస్తే అప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో నేను చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్ కనుక అర్థమెటిక్ నుంచి వచ్చాయనుకోండి, రేషియో ప్రపోర్షన్ నుంచి 2 or 3 మార్క్స్ వస్తాయి. 2 or 3 మార్క్స్. సార్ 2 or 3 మార్క్స్ అంటే జస్ట్ 2 మార్క్స్ కోసం ఆ చాప్టర్ ఎందుకు సార్ ఉదయిద్దాం అని అనుకోవద్దు. ఇక్కడ 2 మార్క్సే వస్తాయి తప్ప కానీ మిగతా చాప్టర్స్లో దానికి ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. ఓకేనా? సో అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్స్ రాకుండా అర్థమెటిక్ అనేది రాదు, నేను చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్. యాక్చువల్లీ ఇది రేషియో ప్రపోర్షన్ యొక్క ఫస్ట్ అప్లికేషన్. నేను తెలియకుండా చాప్టర్ రేషియో ప్రపోర్షన్లో కలిపి చెప్పేసినా సరే ఆశ్చర్యపోకలేదు. ఇక అదే సార్ ఏంటి మిక్చర్ అండ్ ఎలిగేషన్ హెడ్డింగ్ పెట్టారు చెప్పలేదే అనుకోకండి. నేను చెప్పలేదంటే దాని అర్థం రేషియో ప్రపోర్షన్లో దాని యొక్క మోడల్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అని అర్థం. చెప్తే చెప్పచ్చు, అది వేరే విషయం. సో ఇది దీని యొక్క మెయిన్ అప్లికేషన్. అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పార్ట్నర్షిప్ కూడా రేషియో ప్రపోర్షన్ యొక్క అప్లికేషన్సే. అంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రేషియో ప్రపోర్షన్స్ అని అనుకోండి, సింపుల్గా చెప్పొచ్చు. ప్రాబ్లమ్ అండ్ ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్. ఇది ఒక చాప్టర్ వస్తే ఈ 3 చాప్టర్స్ ఫ్రీ. అంటే ఇక్కడ వచ్చే 2 మార్క్సే కాదు, దీని నుంచి 1 మార్కు, దీని నుంచి 1 మార్కు, దీని నుంచి 1 or 2 మార్క్స్. అంటే ఓవరాల్గా 2 + 1 + 1 అంటే ఓవరాల్గా ఎన్ని వచ్చాయన్నా 5 మార్క్స్ వచ్చాయి. అంటే డైరెక్ట్గా రేషియో ప్రపోర్షన్స్ వస్తే డైరెక్ట్గా ఓవరాల్గా ఇక్కడ దాకా నీకు ఎన్ని మార్క్స్ వచ్చారా, 5 మార్క్స్ దాకా వచ్చాయి. 5 or 6 ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 2 వచ్చి 7 కూడా అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ అది. అట్ ది సేమ్ టైం సెకండ్ పిల్లర్ అంటే మనం తీసుకునే ఏదైనా ఒక అర్థమెటిక్కి సెకండ్ మెయిన్ పిల్లర్ ఏంటంటే పర్సంటేజెస్ నుంచి అడిగేది 1 or 2 క్వశ్చన్సే. 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. సార్ మరి 1 or 2 క్వశ్చన్స్కి ఎందుకు సార్ పర్సంటేజెస్ అని చాప్టర్ చెప్పుకున్నాం, ఇలాగా కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి. పర్సంటేజెస్ అనేది సెకండ్ మెయిన్ పిల్లర్ అన్నాను. ఇంకా బాగా చెప్పాలంటే రేషియో ప్రపోర్షన్ కంటే ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ టాపికే కదా రియల్ లైఫ్లో కూడా రేషియో ప్రపోర్షన్ అది పర్సంటేజెస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకోసమే సార్ నువ్వు పర్సంటేజ్ నేర్చుకోవాలి. దట్టు పర్సంటేజెస్లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి. నియర్లీ ఒక 3 to 4 క్లాసెస్ చెప్పాల్సి వస్తుంది. బట్ దాని యొక్క ఇంపాక్ట్ అది నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది నీకు తెలుస్తుందో ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ చాప్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అవుతుంది.
ఓకే, సో జాగ్రత్తగా పర్సంటేజెస్ అనే టాపిక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఈ మూడు కూడా ఈ పర్సంటేజెస్ యొక్క అప్లికేషనే. ఈ మూడు కూడా దేని యొక్క అప్లికేషన్ అమ్మా? పర్సంటేజ్ యొక్క అప్లికేషనే. దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి, దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి, దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి. లీస్ట్గా వస్తే 2 or 3, 2 or 3, 2 or 3 అంటే ఇంకా చెప్పండి, ఇక్కడ 5 బట్ ఇక్కడ పర్సంటేజెస్ అనే టాపిక్ వస్తే ఎన్ని వచ్చాయన్నా? 7 వచ్చాయి. ఓకే, ఎన్ని వచ్చాయన్నా? 7 మార్క్స్. అందుకే ఇక్కడ తక్కువలో తక్కువ 7 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పర్సంటేజ్ కూడా చాలా. సో ఇది ఒక టైప్, అంటే రేషియో అనేది ఆల్మోస్ట్ డివిజన్ మీద వెళ్ళిపోతుంది, పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ ఒక మల్టిప్లికేషన్ మీద వెళ్ళిపోతుంది. అంటే ఒక తెలియకుండా ఆ రెండింటికి సంబంధం లేకుండా విడిగా ఒంటరిగా ఉండిపోయే చాప్టర్ ఏంటంటే యావరేజెస్. ఏంటమ్మా చాప్టర్? యావరేజెస్. ఈ యావరేజెస్ నుంచి జస్ట్ 2 మార్క్స్ వస్తాయి. జస్ట్ 2 అంటే 2. కానీ దీన్ని బేస్ చేసుకుంటే చాలా చిన్నది, అంటే ఆల్మోస్ట్ ఒక క్లాస్ చెప్తే యావరేజెస్ అనే టాపిక్ అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ చెప్పండి సార్ బతిమాలన ప్లీజ్ అంటే అప్పుడు సెకండ్ చాప్టర్ వస్తుంది. ఆ రెండు చెప్పారంటే ఆటోమేటిక్గా చాప్టర్ అయిపోతుంది. బట్ 2 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ అంత కష్టపడకలేదు, ఎందుకంటే ఇక్కడ 4 చాప్టర్స్ కలిస్తే నీకు 7 మార్క్స్. దీనికి ఒక 4 క్లాసెస్ 2, 2, 2 మొత్తం ఓవరాల్గా అయితే 8 క్లాసెస్కి 7. ఇక్కడ జస్ట్ 2 క్లాసెస్కి 2. సో రేషియో ప్రకారంగా చూసుకున్నా సరే ఇది ఈజీ చాప్టర్. దీంతో పని కూడా ఉంది. సో ఇది మన తర్వాత యాక్చువల్లీ ఒక ఆర్ట్స్ స్టూడెంట్, నేను సైన్స్ గురించి మాట్లాడలేదండి, ఒక ఆర్ట్స్ స్టూడెంట్ అర్థమెటిక్ అనేది అనేటప్పుడు భయపడేది, బాధపడేది రావట్లేదని ఈ 2 చాప్టర్స్ గురించి. దట్టు చాలామంది అర్థమెటిక్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడే ఏం చేస్తారంటే కుర్రోని కొంచెం కంగారు పెట్టేస్తారు. నిజంగా కుర్రోడు కూడా కంగారు పడతాడు. యాక్చువల్లీ అర్థమెటిక్కి మ్యాథ్స్ స్టూడెంట్ అనో లేదా ఆర్ట్స్ స్టూడెంట్ అనో డిఫరెన్స్ ఎక్కడ లేదండి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది పూర్తిగా ఒక అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే మీరు 10th క్లాస్ వరకు ఏ మ్యాథ్స్ నేర్చుకున్నారు, ఇంటర్లో ఏ మ్యాథ్స్ నేర్చుకున్నారు, డిగ్రీలో ఏ మ్యాథ్స్ నేర్చుకున్నారు, దానికి ఈ అర్థమెటిక్ రీజనింగ్కి అసలు సంబంధం ఉండదు. చాలామంది బయట స్టేట్లో మన 2 స్టేట్స్లో కూడా గొప్పగా అర్థమెటిక్ రీజనింగ్ చెప్పే ఫ్యాకల్టీస్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఎంత బాగా నేర్చుకుంటే వాళ్ళు ఎంత గొప్ప ఫ్యాకల్టీ కింద ఉన్నారంటే ఆలోచించండి. సో ఫస్ట్ మరి ఆర్ట్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ మనకు రాదు అనే విషయాన్ని తీసేయండి. రెండోది సైన్స్కి బాగా వచ్చేస్తుంది అనే విషయాన్ని కూడా తీసేయండి. ఎవరు బాగా చదువుతారో, ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ కొంతమందికి ఎందుకు ఇబ్బంది వస్తుంది తెలుసా? నేను ముందే చెప్పా, ఈ 2 మెయిన్ పిల్లర్స్ అని. ఈ మెయిన్ పిల్లర్స్ని బాగా డిస్కస్ చేసి బాగా ఒక క్లారిటీ, ఓకే ఈ మోడల్ అనే విషయం కాకుండా, అంటే జనరల్గా కొంతమంది రేషియో ప్రొపోర్షన్లో 25 మోడల్స్ ఉంటాయని చదువుతారు. ఈ లెక్క ఏంటంటే 22nd మోడల్, ఇది ఏ లెక్క అంటే ఒక 23rd మోడల్, ఇది ఏదంటే 15 మోడల్ చదువు సమ్కి ఆన్సర్ చేస్తారు. అలా కాకుండా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే దాన్ని అర్థం చేసుకుని చేసేంత ప్రాక్టీస్ కనుక నువ్వు చేయగలిగితే, స్టార్టింగ్లో నేను అలాగే మోడల్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తా, బట్ బాగా ప్రాక్టీస్ చేయగా నాకు మోడల్ ఏం అక్కర్లేదు, నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను సమ్ చేస్తాను. అలా కనుక నువ్వు చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఈ 9 టాపిక్స్ మీద ఒక పట్టు వచ్చేస్తుంది. వన్స్ ఈ 9 టాపిక్స్ మీద పట్టు వస్తే ఆటోమేటిక్గా ఈ 4 చాప్టర్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందులో టైం అండ్ వర్క్ తెలియకుండా ఇక్కడ నుంచి ఒక 5 మార్క్స్, 5 చాలా చీప్ అనమాట, ఇంకా ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు. ఓకే, దీని నుంచి ఒక 5 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇది ఒక 4 మార్క్స్ వేసుకున్నా సరే, దీని నుంచి ఒక 5 మార్క్స్, దీని నుంచి ఒక 3 మార్క్స్. సరిగ్గా చూడండి, 12 and 14, 23 and 31 దాకా వస్తాయా? ఎక్కడ దగ్గర ఒక మార్క్ తగ్గించుకోండి నియర్లీ. అంటే ఓవరాల్గా వీళ్ళు అడిగే విధానం ఇలా ఉంటుంది. సో టైం అండ్ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ పర్సంటేజెస్ మీద డిపెండ్ అవుతుంది, సమ్టైమ్స్ యావరేజెస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఏదైతే 3 టాపిక్స్ కింద స్ప్లిట్ చేసుకుని మనం చదువుకున్నామో ఆ టాపిక్స్ అన్నీ వస్తే ఇక్కడ చాలా చిన్న కాన్సెప్ట్లు వాడతాం. ఆ కాన్సెప్ట్ వాడినప్పుడు ప్రతి మోడల్ నీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం అండ్ డిస్టెన్స్. సార్ మాకు ఇంకా టైం అండ్ వర్క్లో వేజెస్ అనే ఒక టాపిక్ ఉంది, అండ్ పైప్స్ అండ్ క్రిస్టన్స్ ఒక టాపిక్ ఉంది అంటే అవన్నీ కూడా టైం అండ్ వర్క్ యొక్క మన అప్లికేషన్సే. ఇందులోనే ఏమొస్తుందంటే దీని నుంచి 4 మార్క్స్ వస్తాయన్న, పైప్స్ అండ్ క్రిస్టన్స్ అని ఒకటి, అండ్ వేజెస్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అవన్నీ కూడా టైం అండ్ వర్క్లోనే వచ్చేస్తాయి. అండ్ టైం అండ్ డిస్టెన్స్లోనే ట్రైన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది దీని యొక్క అప్లికేషనే. అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఉంటుంది, అది కూడా టైం అండ్ డిస్టెన్స్ యొక్క
అప్లికేషన్. ఎందుకు సార్ విడిగా చెప్పట్లేదంటే మనకి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కువ చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ ఉందనుకోండి, మీరు 20 ఉంటే 10 చాలని చదువుతారు, 10 ఉంటే 5 చాలని చదువుతారు. నాకు అలా తగ్గించేస్తారని భయంతో చాలా తగ్గించి ఇంకెంతకంటే వేరే ఉండవా అన్నట్టు రాసుకున్నాను. ఎన్ని చాప్టర్స్? 13 చాప్టర్స్. ఈ 13 చాప్టర్స్ నీకు వచ్చాయంటే 30 మార్క్స్ వచ్చినట్టే, 30కి 30. సార్ మరి వాట్ అబౌట్ డేటా ఇంటర్ప్రిటేషన్, వాట్ అబౌట్ నెంబర్ సిస్టమ్ అంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది రేషియోస్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ బేస్ చేసుకుని ఇచ్చిన డేటాను సాల్వ్ చేసే మెథడ్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ డేటా అనేది చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటితో మాట చెప్పేస్తున్నాను అనుకోండి, అది ఒక ప్యాసేజ్ రూపంలో రాసుకుంటే అది ఒక డేటా. అలా కాదు, ఒక టేబుల్ రూపంలో రాసుకుంటే అదొక డేటా. రౌండ్ చుట్టి డివైడ్ చేస్తే అదొక డేటా, అది పై చార్ట్ అంటారు. లేదా గ్రాఫ్ ఇవ్వచ్చు, లైన్ గ్రాఫ్, లేదా బార్ డయాగ్రామ్స్ ఇవ్వచ్చు. అంటే ఇలా రకరకాల డేటాస్ ఉంటాయి. అంటే 5 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. ఆ డేటాస్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్లు ఇస్తాడు. దా క్వశ్చన్స్కి నువ్వు క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే ఒక్క క్వశ్చన్ కనుక తగిలిందా 5కి 5 మార్కులు వచ్చేస్తాయి చాలా ఈజీగా. అందుకే ఈ చాప్టర్ చాలా పక్కాగా 5 మార్కులను ఫిక్స్ చేసింది అందుకే. ఓకే, సో చాలా అంటే ఇది రావాలంటే మళ్ళీ నీకేం రావాలి? ఇదే అగైన్ రేషియో, ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, ఈ 3 టాపిక్స్ రావాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఎందుకు నెంబర్ సిస్టమ్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పామంటే, నెంబర్ గురించి డిస్కస్ చేసే చాప్టర్నే నెంబర్ సిస్టమ్ అంటారు. ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటారు. ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్, కానీ మీకు చెప్పను. ఎందుకంటే నెంబర్ సిస్టంలో ఏ క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నట్టు ఉండదు. జస్ట్ దాని యొక్క ఎల్సిఎం ఎంత, దానికి ఏదో ఒకటి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ నేను ఆల్రెడీ ఎక్కడ చెప్పేశాను మీకు. ప్యూర్ మ్యాథ్స్ అనే ఒక ప్లేలిస్ట్లో ప్యూర్ మ్యాథ్స్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తే అందులో నెంబర్ సిస్టమ్ మీద 7 to 8 క్లాసెస్ చెప్పాను. మీరు ఆ క్లాసెస్ చూస్తే ఆటోమేటిక్గా సిలబస్ కవర్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా సేమ్ సిలబస్. మరి మిగతా ఎందుకు చెప్తున్నారు అంటే, మిగతా అవన్నీ క్వశ్చన్స్ అన్నీ తెలుగులో ఉంటాయి, అవి మీకు టెర్మినాలజీ అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి అవి చెప్తున్నాను. సో ఈ 13 చాప్టర్స్లో నేను ఆల్రెడీ ఒక చాప్టర్ కంప్లీట్ చేసేసాను. ఏంటి ఆ చాప్టర్ అంటే నెంబర్ సిస్టమ్. ఎక్కడ ఉంటుంది అంటే మన ప్లేలిస్ట్లో ప్యూర్ మ్యాథ్స్ అనే కాలంలో ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ చూడండి. సో రేపటి నుంచి మనం అర్థమెటిక్ని ఇంగ్లీష్లో నేర్చుకుందాం. సో రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. అండ్ బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఒకవేళ నీకేమైనా అర్థమెటిక్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా కింద స్క్రోలింగ్లో నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది, అందులో యాడ్ అయ్యి అడిగినా సరే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.